మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్. వెంటనే సహకారం అందించిన చైర్పర్సన్ శ్రీ ఆంజనేయ స్వామి మరియు నాగుల పోచమ్మ దేవాలయాల చైర్మన్ సాయప్ప ముదిరాజ్. ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వార్డు నెంబర్ 8 రాజీవ్ కాలనీలో ఆషాఢం సందర్భంగా కాలనీ బోనాల ఉత్సవాలు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి వారి సహకారంతో నాగుల పోచమ్మ ఆలయం దగ్గర స్ట్రీట్ లైట్లు మరియు ఆలయం చుట్టూ జేసీపీలతో గ్రౌండ్ క్లియర్ చేయడం జరిగింది. తాండూరు పట్టణంలోని నాగుల పోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలి అని పేర్కొన్నారు. మహిళలు సాంప్రదాయ బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగలరు. ఆలయ ప్రాంగణం అన్నదాన కార్యక్రమం భక్తులతో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని, డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు వైభవంగా సాగేలా అమ్మవారి ఆశీస్సులతో పాటు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోగలరు అని తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు భక్తులకు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ వెంకన్నగౌడ్, ఆలయ అధ్యక్షులు మునిందర్, సభ్యులు భద్రేశ్వర్, నరసింహులు, ముదిరాజ్, సంజీవరాజ్, రమేష్ గౌడ్, రాజు గౌడ్, రవి, వెంకటరెడ్డి, మురళీగౌడ్, చంద్, బసప్పారాజు, పెట్రోల్ పంప్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఇష్టపడతారు నంజాబుడికి రండి అన్న రండి. నమస్కారాలు చెప్తూ మా ఏతువాడు దగ్గర రేపు ఆదివారం 9/8/2006 బోనాల పండుగ, నాగుల పోచమ్మ బోనాల పండుగ మా ప్రసన్నాంజనేయ కమిటీ ఆధ్వర్యం లోపల జరగడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ మరియు మా మాజీ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్ వెంకన్న గౌడు ఆధ్వర్యం లోపల మేము మా గౌరవ మున్సిపల్
చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మేము ఆమెకు వివరించినాము. దాంట్లో ముఖ్యంగా మాకు గ్రౌండ్ల గుడి ఆవరణ లోపల స్ట్రీట్ లైట్ ఒకటి పెద్దగా దాని గురించి చెప్పినాము. అదేవిధంగా మా మొరము మా గుడి ఆవరణ లోపల కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికి కూడా మాకు డస్ట్ కానీ లేకపోతే చిప్స్ కానీ వేయమని చెప్పినాము. దానికి స్పందించి చైర్పర్సన్ గారు మాకు జేసీబీ ద్వారా మొరము కూడా సమకూర్చి మా గుడి ఆవరణ లోపల మంచిగా పరిశుభ్రంగా ఉండేట్లాగా చూసుకుంది. దానికి ముఖ్యంగా ఈరోజు స్ట్రీట్ లైట్ మున్సిపల్ సిబ్బంది వచ్చి నిర్వహించి వాళ్ళంతా కూడా మాకు ఈరోజు లైట్లు అవన్నీ కూడా సమకూర్చిపోయినారు. మా గుడి ఆవరణ లోపల ఇప్పుడు ఈ పెద్ద పండగ వాతావరణం ఏర్పడ్డది. దానికి మేమందరం కూడా ప్రత్యేకంగా మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి మేమందరం కూడా మా కాలనీ తరపున మరియు మా గుడి ప్రసన్నాంజనేయ గుడి కమిటీ తరపున మేము ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు అందరూ కూడా మా 8th వార్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా అత్యధిక బోనాల పండుగ సందర్భంగా అందరూ కూడా బోనాలు సమకూర్చుకొని పండుగని విజయవంతం చేయగలరని మా యొక్క మనది. దయచేసి అందరూ కూడా రేపు 2 గంటలకు బోనాల పండుగ ఉంటుంది కాబట్టి అందరు రావాలని నా యొక్క మనది. రాజీవ్ కాలనీ 8th వార్డ్, ఇంద్రమ్మ రాజీవ్ కాలనీ 8th వార్డ్ నాగుల పోచమ్మ బోనాల సందర్భంగా మన కాలనీలో పెద్ద ఎత్తున జాతరలాగా పండుగలాగా జరుపుకోవడానికి ఆదివారం రోజు రేపటి రోజున నిర్ణయించడం జరిగింది. దానిపైన సౌకర్యాలు కొన్ని చాలా ఇబ్బందిగా ఉన్నాయి గుడి లోపల. ఈ కార్యక్రమాల కోసం మా కమిటీలు ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ సభ్యులందరం కలిసి మన అధ్యక్షులు సాయప్ప గారు సభ్యులందరం కలిసి ఈ సమస్యను డబ్బులతో కూడుకున్నది ఏదైనా కానీ మనమైతే పెద్దగా ఏం కలెక్షన్ లేదు కాబట్టి మనం సహాయం తీసుకున్నాం, మీకు చైర్పర్సన్గా ఉంటుందని చెప్పి ఆలోచనతోటి మా చైర్పర్సన్ గారు నీరజ బాల గారికి మున్సిపల్ అక్కడికి వెళ్ళగానే పేరు మీద రాసి మేము ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారు మేడం గారు తొందరలోనే ఈ స్పందించి మా యొక్క వినతి పత్రం చూసి ఎక్కడన్నా అదేం లేదు అన్ని విధాలా డెవలప్ చేస్తాను, ఒక పండుగ కోసం అని కాకుండా ప్రతిదానికి నేను ముందు ఉంటా, డెవలప్ విషయంలో కూడా ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి హామీ చేసింది. చిన్నగా ఏం లేదు మేడం, ఒక జేసీపీ లేబరు ప్లస్ స్ట్రీట్ లైట్ ఒక స్తంభము ఇవి కొన్ని చెప్పాము. అది స్పాట్లో అప్పటికప్పుడే అధికారులకు కానీ లేబర్లకు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ మన జవాన్ అశోక్ గారు కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు నేను చెప్పినవో లేదో ఈరోజు ఆల్రెడీ వచ్చింది, లైట్ వచ్చింది, స్తంభం వచ్చింది, వైర్ వచ్చింది, టోటల్లీ కంప్లీట్ మేము అయితే కోరినామో ఆ కోరిన ప్రకారంగా మేడం గారు పంపించారు. ఇది మా కాలనీ తరఫున, మా కమిటీ తరఫున, ప్రసన్న కమిటీ తరఫున, పోచమ్మ కమిటీ కూడా సభ్యులందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపటి జరగబోయే కార్యక్రమాల లోపల సాధ్యమైనంత వరకు మేడం గారు కూడా ఆహ్వానిస్తాం, వెళ్ళి పెడతాం. మా ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు రాలేదు, ఒకసారి పెద్ద ఎత్తున ఆహ్వానం చేయాలని మా కమిటీ రేపు మాట్లాడి నిర్ణయించుకుంటున్నాము. కాబట్టి రేపు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి, ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్ టౌన్ అందరికీ, సీనియర్స్ అందరికీ మా కాలనీ ఆహ్వానం చెప్పడం జరుగుతుంది.